పరిశుద్ధ గ్రంథంలో మనం అబ్రహామును చూస్తాం. అబ్రహాము ఒక మంచి ప్రార్థనాపరుడు, విశ్వాసి. తను ఐగుప్తులోనికి వెళ్ళినప్పుడు రాజు తన భార్యను తీసుకొని వెళ్తాడు, శారాని. ఆ రాజు ఇంట ఉన్నటువంటి స్త్రీల గర్భాలన్నీ మూసివేయబడ్డాయి. ఆ రాజుకి అర్థం కావడాల ఏం జరిగిపోయింది. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, నీ దగ్గర ఉన్న శారాన్ని పంపించేసే. అప్పుడు రాజు ఏమంటాడంటే, అయ్యా నువ్వేదో విశ్వాసి అని అంటున్నావు, అబ్రహాము అనేక మంది జనులకు తండ్రి, కానీ అబద్ధం చెప్పొచ్చా? చూడండి, నిజంగానే అబ్రహాం అక్కడ అబద్ధం చెప్పున్నాడు. తన భార్యని సహోదరి అని చెప్పబట్టే ఆ రాజు ఇంటికి తీసుకొని వెళ్ళాడు, లేకపోతే తీసుకెళ్లేవాడు కాదు. మరి నేను తీసుకొని వచ్చింది తప్పు కాదు కదా, సహోదరి అని చెప్పబట్టి తీసుకొని వచ్చా. అయితే అన్నాడు దేవుడు, నువ్వు ముందు శారాన్ని పంపించు, అతని సంగతి ఏదో నేను చూసుకుంటా, అతన్ని ఏదో నేను చూసుకొని నేను సెట్ చేసుకుంటా, అతను నా కుమారుడు నేను సెట్ చేసుకుంటా, నా కుమార్తె నేను సెట్ చేసుకుంటా. నీతిమంతులు 7 మార్లు పడినా మళ్ళా తిరిగి లేపుతా, కానీ మీరు మాత్రం వాళ్ళు ముట్టడానికి వీలేదు, మీరు మాత్రం నేను అభిషేకించి ఏర్పరచుకున్న వారిని ముట్టడం వీల్లేదంటున్నా. ఎప్పుడైతే శారాని ఆ ఇంట్లో నుంచి బయటకు పంపించేశాడో ఆ రాజు, ఆ కుటుంబంలో ఉన్న చీకటి తొలగిపోయింది, వెలుగుమయంగా మార్చబడింది. కనుక ఏ సేవకుడు అభిషేక్తులైన వారి జోలికి వెళ్ళొద్దు.